శాంతి. ఈరోజు మురళి డేటు 25 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, జ్ఞానము అనే బుల్బుల్ పెట్టగాయి రోజంతా జ్ఞాన ఆలాపన చేస్తూ ఉన్నట్లయితే లౌకిక తల్లిదండ్రులను పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షం చేయగలుగుతారు అని బాబా చెప్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, లోతుగా వెళ్తేనే నష పెరుగుతుంది అనే సామెత ఉంది. దీని యొక్క భావార్థం ఏమిటి? సమాధానము, బుద్ధి యోగాన్ని ఇటు అటు తెప్పకుండా ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఒక్క తండ్రియే బుద్ధిలో గుర్తుంటే నష ఎక్కుతుంది. కానీ దీనిలో దేహాభిమానం చాలా విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. చిన్న వ్యాధి వచ్చినా సరే చాలా దుఃఖితులుగా అయిపోతూ ఉంటారు. బంధుమిత్రులు గుర్తొస్తారు, అందుకే నష ఎక్కదు. యోగములో ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది అని బాబా అంటున్నారు. పాట, మీరు నిద్రిస్తూ రాత్రిని, తింటూ పగలును పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఈ విషయాలన్నీ శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒకరికొకరు అర్థం చేయిస్తారు కూడా. గురువులు అనేక రకాలైన సలహాలను ఇస్తూ ఉంటారు. చాలా మంచి మంచి భక్తులు గదిలో కూర్చుని గోముఖ ఆకారంలో గల ఒక గుడ్డ సంచిలో చేయి పెట్టి మాలను తిప్పుతూ ఉంటారు. ఇది కూడా నేర్పించబడిన ఒక ఫ్యాషన్. ఇప్పుడు వీటన్నింటినీ వదిలివేయండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇందులో మాల తిప్పి స్మరించవలసిన అవసరం లేదు. శివాయ నమః అనే పాట అన్నింటికంటే మంచి పాట. భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటారని, వారినే రచయితైన తండ్రి అని అంటారని ఈ పాటలో అర్థం చేయించబడుతుంది. రచయిత అన్న తరువాత దేనిని రచిస్తారు? తప్పకుండా వారు నూతన ప్రపంచాన్ని రచిస్తారు అని అందరూ భావిస్తారు. మీరే తల్లి తండ్రి, మేము మీ బాలకులము అని పాడతారు కూడా. అంటే మొదట ఈశ్వరుడు అందరికీ తండ్రి అవుతారు. వారు తండ్రి అయినప్పుడు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తల్లి లేకుండా రచించలేరు. కేవలం వారు ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. రెండవది, పరస్పరం అందరూ సోదరి సోదరులైపోయారు కనుక వికారి దృష్టి అనేది ఉండజాలదు. తల్లిదండ్రులు అందరికీ ఒక్కరే కదా. స్వయం అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి. మూడవది, తప్పకుండా తండ్రి సృష్టిని రచించి ఉంటారు. మనం వారి పిల్లలుగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ వారి పిల్లలుగా అయ్యాము. 84 జన్మల చక్రము పూర్తి అయిన తరువాత మాతాపితలకు చెందిన వారిగా అయ్యాము. భక్తి మార్గంలో వారి మహిమయే నడుస్తుంది. తల్లిదండ్రులు సృష్టిని రచిస్తారు. వారి పిల్లలుగా అయినట్లయితే తప్పకుండా వారు అపారమైనటువంటి సుఖాన్ని ఇస్తారు కదా. పరమాత్మ తల్లి తండ్రిగా కూడా అవుతారు, టీచరుగా కూడా ఉన్నారు, సద్గురువుగా కూడా ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. మనమంతా బ్రహ్మ సంతానము, పరస్పరం సోదరి సోదరులుగా అవుతాము. బ్రహ్మ కుమార్ కుమారీలను కూడా పిలువబడతారు. వారిని కూడా రచించేవారు వారే. అపారమైన సుఖాన్ని పొందేందుకు మాతాపితల ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. దుఃఖములో ఉన్నప్పుడే వారు వచ్చి అపారమైన సుఖాలను ఇస్తారు. అంతేకాని భవిష్య సుఖములోకి వచ్చి శిక్షణ ఇవ్వరు. దుఃఖములో ఉన్నప్పుడే సుఖములో వెళ్ళేందుకు శిక్షణ లభిస్తుంది. ఆ మాతాపితలే వచ్చి సుఖాన్ని ఇస్తారు. ఏడమ్ మరియు ఈవ్ ప్రసిద్ధమైన వారు. వారు కూడా తప్పకుండా భగవంతుని సంతానమే అవుతారు. మరి భగవంతుడు ఎవరు?
తండ్రి ఇచ్చే జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసము అని పిల్లలకు తెలుసు. అందరి బుద్ధి యోగము ఆ తండ్రి నుండి తెగిపోయి ఉంది. మాయ అనే భూతము బుద్ధి యోగాన్ని జోడింపనివ్వదు, అది ఇంకా తుంచేస్తుంది. తండ్రి వచ్చి ఆ భూతము పైన విజయాన్ని కలిగిస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో రిద్ధి సిద్ధి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది భూతాల ప్రపంచము. కామవికారపు భూతము పరస్పరంలో ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోవడం భూతాల పని. సత్యయుగంలో భూతాలు ఉండవు. ఈ గోష్ఠ్ అనే పదము బైబిల్లో ఉంది. రావణుడు అంటే మాయావి భూతము. ఇది భూతాల రాజ్యము. సత్యయుగి రామరాజ్యంలో భూతాలు ఉండవు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఓం నమ శివాయ అనే పాట చాలా బాగుంది. శివుడే తల్లి తండ్రి, బ్రహ్మ విష్ణు శంకరులను తల్లిదండ్రులు అని అనరు, శివుణ్ణే తండ్రి అని అంటారు. యాడమ్ ఈవ్ అంటే బ్రహ్మ సరస్వతులు ఇక్కడి వారే కదా. అక్కడ క్రైస్తవులు గాడ్ ఫాదర్ను ప్రార్థన చేస్తారు. ఈ భారతదేశం మాతాపితల సొంత ఊరు, అంటే జన్మస్థానము. వారి జన్మ ఇక్కడే జరిగింది. మీరే తల్లి తండ్రి అని పాడతారు కదా, కనుక పరస్పరం మీరంతా సోదర సోదరులు అవుతారు కదా అని అర్థం చేయించాలి. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనలు రచిస్తారు. వారు దత్తత తీసుకుంటారు. సరస్వతి కూడా దత్తత తీసుకోబడ్డారు. ప్రజాపిత బ్రహ్మను దత్తత తీసుకున్నారు. అందుకే కదా ఎంతమంది బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు. శివబాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. నూతన సృష్టి బ్రహ్మ ద్వారా రచింపబడుతుంది. అర్థం చేయించేందుకు చాలా యుక్తులు ఉన్నాయి, కానీ పూర్తిగా అర్థం చేయించరు. ఈ శివాయ నమః అనే పాటను అన్ని చోట్ల వినిపించమని బాబా చాలాసార్లు అర్థం చేయించారు. మనము ఆ తల్లిదండ్రుల సంతానముగా ఎలా అవుతాము, దీనిని గురించి వారే కూర్చుని అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని స్థాపన చేశారు. ఈ కలియుగాంతంలో తిరిగి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. బుద్ధిలో ధారణ చెయ్యాలి. జ్ఞానం చాలా సహజము, కానీ మాయా తుఫానులు జ్ఞాన యోగాలలో నిలవనివ్వవు. బుద్ధి చకితమైపోతుంది. అందరి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే, ఆ తండ్రినే కదా అందరూ పిలుస్తారు. ఆ నిరాకారులు జనన మరణ రహితులు. బ్రహ్మ విష్ణు శంకరులకు సూక్ష్మ శరీరం ఉంది. మనుషులు 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు, కానీ సూక్ష్మవతనంలో తీసుకోరు. మనము మాతాపితల సంతానము అని మీకు తెలుసు. మనము కొత్త పిల్లలము, ఎందుకంటే తండ్రి మనల్ని దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ అంటే ఎంతోమంది ప్రజలుంటారు, అంటే తప్పకుండా దత్తత తీసుకుని ఉంటారు కదా. బ్రహ్మకు అనేక భుజాలు చూపిస్తారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఏవైతే చిత్రాలు లేక శాస్త్రాలు వెలువడ్డాయో అవన్నీ డ్రామా పైన ఆధారపడవలసి ఉంటుంది. బ్రహ్మ పగలుగా ఉండేది, ఇప్పుడు భక్తి మార్గం ప్రారంభమైంది, అది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాజయోగాన్ని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఇది స్మృతిలో ఉండాలి. తమలోని విశేషతలను తలుచుకునే కొలది నశ పెరుగుతుంది అని అంటారు కదా, కానీ బుద్ధి యోగము తండ్రితో ఉండాలి. ఇక్కడ అనేక మంది బుద్ధి యోగము భ్రమిస్తూ ఉంటుంది. పాత ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారి వైపు లేక దేహాభిమానంలోనూ చిక్కుకుని ఉంటుంది. కొద్దిగా జబ్బు పడినా భయపడిపోతారు. అరే యోగంలో ఉంటే నొప్పి మొదలైనవి కూడా తగ్గిపోతాయి. యోగము చెయ్యకుంటే జబ్బులు ఎలా దూరం అవుతాయి?
నెంబర్ 1 పావనముగా అయ్యే మాతాపితలే మళ్ళీ అందరికంటే ఎక్కువగా క్రిందకు దిగుతారు. వారు చాలానే అనుభవించాల్సి ఉంటుంది. కానీ యోగయుక్తులై ఉన్న కారణముగా జబ్బులు దూరమవుతూ ఉంటాయి. లేకుంటే వాస్తవానికి వీరు అందరికంటే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. కానీ యోగ బలం ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకుని బాబా ద్వారా మేము స్వర్గంలో అపారమైన సుఖాలు పొందుతాము అని చాలామంది సంతోషంగా ఉంటారు. చాలామంది పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించరు. రోజంతా ధ్యాస దేహంపైనే ఉంటుంది. బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపించడం నేర్పిస్తారు. కనుక మీరు జ్ఞానము అనే బుల్బుల్ పెట్టెలుగా అవ్వాలి. బయట చిన్న చిన్న పిల్లలు చాలా మంచివారు ఉన్నారు. జ్ఞానమును చాలా చక్కగా ఇతరులకు వినిపిస్తారు. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా కుమారీల ద్వారానే జ్ఞానమివ్వడం జరిగింది. చిన్న చిన్న పిల్లలను నిల్చోబెట్టాలి, అనగా శక్తిశాలురుగా తయారు చేయాలి. చిన్నపిల్లలు లౌకిక పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షం చేస్తారు. లోక పరలోకాలు రెండు ప్రకాశవంతంగా ఉంటాయి. కావున లౌకిక తల్లిదండ్రులను కూడా పైకి ఎత్తవలసి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా ఉన్నతి చేస్తారో మీరు చూస్తారు. కుమారీలకు చాలా గౌరవం ఉంటుంది. కుమారీలకు అందరూ నమస్కరిస్తారు. శివశక్తి సైన్యంలో అందరూ కుమారీలే. భలే మాతలైనా కూడా వారు కూడా కుమారీలనే కదా పిలువబడతారు. చాలా మంచి మంచి కుమారీలు వెలువడతారు. చిన్న కుమారీలే కానీ చాలా బాగా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. కొంతమంది చిన్న కుమారీలు చాలా బాగున్నారు, కానీ కొందరిలో మోహము కూడా చాలా ఉంది కదా. ఈ మోహము చాలా చెడ్డది. ఇది కూడా ఒక భూతమే. బాబా నుండి విముఖులుగా చేసేస్తుంది. పరంపిత పరమాత్మ నుండి విముఖులుగా చేయడమే మాయాభూతం చేసే వ్యాపారము. ఓం నమః శివాయ అనే పాట చాలా బాగుంది. ఈ పాటలోనే మీరే తల్లి తండ్రి అనే పదాలు కూడా ఇందులోనే లభిస్తాయి. తరచుగా రాధాకృష్ణుల మందిరాలలో వారిని జంటగానే చూపిస్తారు. కానీ గీతలో కృష్ణునితో పాటు రాధ పేరే లేదు. కృష్ణుని మహిమ సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు. కానీ శివుని మహిమ వేరే. శివునికి హారతి ఇచ్చినప్పుడు ఎంతగానో మహిమ చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూజలు చేస్తూ చేస్తూ అలసిపోయారు. మమ్మ బాబా మరియు బ్రాహ్మణులమైన మనమే అందరికంటే చాలా ఎక్కువగా పూజారులుగా అయ్యాము అని మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగా అయ్యాము. ఇందులో కూడా నెంబర్ వారీగా ఉన్నాము. కర్మభోగం కూడా ఉంటుంది. దానిని యోగము ద్వారా దూరం చేసుకోవాలి. దేహాభిమానాన్ని తెంచేయాలి. బాబాను స్మృతి చేసి చాలా సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రుల నుండి మనకు అపారమైన సుఖము లభిస్తుంది. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుంది అని ఈ బ్రహ్మ కూడా చెప్తారు. బాబా నా శరీరాన్ని లోనుగా అప్పుగా తీసుకున్నారు కనుక ఈ రథాన్ని శివబాబాయే చూసుకుంటారు. నేను ఆత్మ ఈ రథానికి తినిపిస్తున్నాను అని మొదట భావించేవాడిని. ఇది కూడా రథమే కదా. ఇప్పుడు ఈ రథానికి తినిపించేవారు వారే అని అనడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రథాన్ని వారే సంభాళించవలసి ఉంటుంది. గుర్రాలపై ఎక్కినప్పుడు యజమానులు ఆ గుర్రాలకు తమ చేతితో తినిపిస్తారు. వీపు పైన నిమురుతారు. దానిపైన సవారీ చేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా.
మరిక్కడ తండ్రి వీరిపైన సవారీ చేస్తున్నారు అంటే బాబా వీరిని బాగా చూసుకోరా? బాబా స్నానం చేయునప్పుడు నేను కూడా స్నానం చేస్తున్నాను, బాబాకు కూడా చేయిస్తాను. ఎందుకంటే వారు కూడా ఈ రథాన్ని లోనుగా తీసుకున్నారు కదా అని భావిస్తారు. అలాగే శివ్ బాబా కూడా బ్రహ్మ బాబాకి చెప్పేవారు, నేను నీ శరీరానికి స్నానం చేయిస్తాను, తినిపిస్తాను అని కూడా చెప్పేవారు. కానీ శివ్ బాబా అయితే ఎప్పుడూ తినరు. కానీ తన రథానికి అంటే బ్రహ్మ శరీరానికి మాత్రం తినిపిస్తారు. బాబా తినిపిస్తారే కానీ వారు తినరు. స్నానం చేయునప్పుడు, తిరిగినప్పుడు ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ స్వయంగా అనుభవం చేసిన విషయాలు కదా. అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించాను అని స్వయం బాబా కూడా అంటారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు అని శివబాబా అంటున్నారు. బాబా మాకు మళ్ళీ జ్ఞానమిస్తున్నారు అని, స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి అని మీరు అంటారు. సత్యయుగంలో అయితే రాజులు, ప్రజలు అందరూ ఉంటారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు తీసుకోలేదు అంటే కల్పకల్పము తీసుకోలేరు. ఎంత ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. జన్మజన్మల ఆట కనుక శ్రీమతమును ఎంతగా అనుసరించాలి? కల్పకల్పము నిమిత్తముగా అవుతారు. కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఈ చదువు కల్పకల్పం కొరకు కనుక దీనిపైన చాలా గమనం ఇవ్వాలి. 7 రోజులు లక్ష్యాన్ని తీసుకుని తరువాత మురళిని ఇంట్లో కూడా చదువుకోవచ్చు. బాబా పూర్తిగా సహజతరం చేసిస్తారు. డ్రామా అయితే బుద్ధిలో ఉండాలి కదా. దీనిని విశ్వవిద్యాలయము అని కూడా అంటారు. కావున మీరు అమెరికా వైపు వెళ్ళినా మరెక్కడికి వెళ్ళినా తండ్రి నుండి ఆస్తిని అయితే తీసుకోవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రం ధారణ చేసి వెళ్ళండి. భగవంతుని పిల్లలైనప్పుడు సోదరీ సోదరులు అవుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అంటే పరస్పరంలో సోదరీ సోదరులుగా అవుతారు. గృహస్థములో ఉంటూ పవిత్రముగా ఉండగలరు. చాలా సహజము అని బాబా అంటున్నారు. అచ్చా, ఇప్పుడు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మనుష్యాత్మలు పరమాత్మని వేడుకోవడము మరియు ప్రాప్తి. నీవు మాతాపితవు, మేము మీ పిల్లలము, మీ కృప ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది. ఇప్పుడు ఈ మహిమ ఎవరి గురించి గాయనం చేయబడింది? తప్పకుండా పరమాత్మ గురించే. ఎందుకంటే స్వయం పరమాత్మ మాతాపిత రూపంలో వచ్చి ఈ సృష్టికి అపారమైన సుఖమునిస్తారు. తప్పకుండా పరమాత్మ ఎప్పుడూ సుఖప్రదమైన సృష్టిని తయారు చేశారు. అందుకే వారిని మాతాపిత అని పిలుస్తారు. అయితే సుఖమంటే ఏమిటో మనుషులకు తెలియనే తెలియదు. ఈ సృష్టిలో అపారమైన సుఖం ఉన్నప్పుడు సృష్టిలో శాంతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సుఖము లేదు. ఇప్పుడు మనుషులకు ఆ సుఖం ఎల్లప్పుడూ ఉండాలి అనే కోరిక తప్పకుండా మిగులుతుంది. అందుకు కొంతమంది ధనము, పదార్థాలు వేడుకుంటారు. కొంతమంది సంతానాన్ని కోరుతారు. కొంతమంది మేము పతివ్రత నారిగా అయి సదా సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటారు. అందరూ సుఖాన్నే కోరుతారు కదా. కనుక పరమాత్మ కూడా ఏదో సమయంలో వారి ఆశను తప్పకుండా పూర్తి చేస్తారు. కనుక సత్యయుగంలో సృష్టిలో స్వర్గం ఉన్నప్పుడు అక్కడ సదా సుఖమే ఉంటుంది. అక్కడ స్త్రీ ఎప్పుడూ కూడా విధవగా అవ్వదు. కనుక ఆ ఆశ సత్యయుగంలో పూర్తి అవుతుంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. అయితే ఇది కలిగి సమయము. ఈ సమయంలో మనుషులు దుఃఖమే దుఃఖాన్ని అనుభవిస్తారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని మాయాభూతము నుండి రక్షించుకునేందుకు జ్ఞాన యోగాలలో తత్పరులై ఉండాలి. మాయారూపీ భూతాన్ని త్యాగం చేసి తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. జ్ఞానాన్ని అందరికీ వినిపిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, చదువుపైన పూర్తి గమనం పెట్టి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని కూడా తీసుకోవాలి. ఇది కల్పకల్పపు సవాల్ కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిని పోగొట్టుకోకూడదు. ఈరోజు వరదానము, సమయానుసారము రూప బసంత్ అనగా జ్ఞాని మరియు యోగయుక్త ఆత్మలుగా అయ్యే స్వశాసక్ భవ. సారాంశము, ఎవరైతే స్వశాసకులుగా ఉంటారో వారు ఏ సమయంలో కావాలంటే అప్పుడు రూపులుగా అంటే యోగులుగా అవ్వాలి. ఏ సమయంలో కావాలంటే అప్పుడు బసంత్ అంటే జ్ఞానీలుగా అవ్వాలి. వారు ఈ రెండు స్థితులను ఒక్క సెకండులో తయారు చేసుకోగలుగుతారు. అంతేకాని రూపులుగా అవ్వాలని అనుకుంటే జ్ఞాన విషయాలు గుర్తు రాకూడదు. అంటే యోగులుగా అవ్వాలి అనుకునేవారు యోగం చేసే సమయంలో అసలు ఇతరత్ర ఏ విషయాలు జ్ఞాపకం రాకూడదు. సెకండు కంటే తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. ఎక్కడ వేస్తే అక్కడ నిలబడడమే శక్తిశాలి బ్రేక్ యొక్క పని. ఏ సమయంలో ఏ విధి ద్వారా ఎక్కడ మనస్సును బుద్ధిని లగ్నం చెయ్యాలని అనుకుంటారో అక్కడ లగ్నం అయిపోయినట్లుగా అభ్యాసం చెయ్యాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ లేక రూలింగ్ పవర్ ఉండాలి. స్లోగన్, తుఫాన్లు కలిగించే వారికి కూడా శాంతిని బహుమతిగా ఇచ్చేవారే శాంతి దూతలు. అచ్చా, ఓం శాంతి.